సభాధ్యక్షులు మచ్చల శ్రీరామ్ గారికి మరియు వెల్ఫేర్ ఆఫీసర్ ఆనంద్ గారికి, ఎంఆర్ఏ డిపార్ట్మెంట్ నుంచి ప్యాకింగ్ డిపార్ట్మెంట్ నుంచి అక్క గారికి, మరియు ఆర్సిటీ డిపార్ట్మెంట్ నుంచి నాగలక్ష్మి గారికి, అదేవిధంగా హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ హరీశ్రావు గారికి, మరియు నా పోటీ సహచరుడు రవీందర్ గారికి, మరి ఈరోజు ముఖ్యంగా ఈ రిటైర్మెంట్ సందర్భంగా తప్పకుండా జాయినింగ్ డేటు తర్వాత మరి రిటైర్మెంట్ డేట్ అనేది కూడా వస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరికి. మరి ఈ కంపెనీలో దాదాపుగా మనము 1200 పైసలకు మంది ఉండే, మరి ఇప్పుడు ఆ సంఖ్య దాదాపుగా దురదృష్టవశాత్తు చనిపోయో రిటైర్మెంట్ అయ్యో 800 లాస్ట్ మొన్న ఎలక్షన్ అయ్యే వరకు 953 సంఖ్యకు వచ్చాం. మరి ఈ ఇయర్లో దాదాపుగా 30-35 మంది, నెక్స్ట్ ఇయర్లో 40-42 మంది, ఇలా ప్రతి సంవత్సరం చూసుకుంటూ పోతుంటే మన సంఖ్య తగ్గుకుంటూ వస్తుంది తప్ప మరి ఇంకా రిక్రూట్మెంట్ అనేది కంపెనీలో లేదు. కానీ ఈరోజు తప్పకుండా మన రిటైర్మెంట్ అయితే రాజేశ్వర్ గారి గురించి నిజంగా మనము 2-3 విషయాలు తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఏంటంటే ఆమె డెడికేషన్ కానీ ఆమె క్రమశిక్షణ కానీ తప్పకుండా మనము ఈ కంపెనీలో గుర్తు చేసుకోవడం మన ధర్మం. కాబట్టి నాకు తెలిసినంత వరకు నిజంగా ఆమె 24 సంవత్సరాలు ఈ కంపెనీలో పనిచేసి కనీసం నాకు తెలిసిన మెసేజ్ ప్రకారము న్యూస్ ప్రకారం నేను పర్సనల్ డిపార్ట్మెంట్లో కనుక్కున్నాను. ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా ఆమె లేట్ కమింగ్ రాలేదంటే నిజంగా ఆమె డెడికేషన్ మనం తప్పకుండా ఆమె అప్రిషియేట్ చేయాలని చెప్పేసి నేను మీ అందరినీ కోరుతున్నాను. అట్లాంటి క్రమశిక్షణ గల కార్యకర్త పర్సనల్గా నిజంగా ఆమె డ్యూటీ చేసేటప్పుడు మా సహోదరి కమలా గారు అని ఉండే, ఆమె చనిపోయింది కాబట్టి ఈమె కలిపి రోజు బస్సులో డ్యూటీకి వచ్చి 8:30 ముందు ఈ కంపెనీలో రోజు మేము చూసేవాళ్ళం. మరి ఏ రోజు కూడా క్రమశిక్షణ లేకుండా ఈ కంపెనీకి వచ్చేవాళ్ళు కాదు. డిపార్ట్మెంట్లో కూడా మేము లీడర్షిప్ చేసినప్పుడు కానీ తర్వాత వేరే యూనియన్లు వచ్చినా కానీ ఆమె గురించి ఒక కంప్లైంట్ అనేది లేదు ఈ కంపెనీలో. పర్సనల్ డిపార్ట్మెంట్లో ఆమె ఫైల్ చూస్తే ఓపెన్ ఫైల్. ఈ రోజు వరకు కూడా ఒక్క కంప్లైంట్ లేదంటే ఆమె ఇంత డెడికేషన్గా పనిచేసిందో ఈ కంపెనీలో నిజంగా ఆమె చూసి మనం చాలా నేర్చుకోవాల్సిందిగా నేనైతే భావిస్తున్నాను. అదేవిధంగా ఆమె శేష జీవితంలో ఈ రోజు వరకు 24 సంవత్సరాలు ఈ కంపెనీలో పనిచేసిందంటే ఆమె ఎన్ని బాధలు వచ్చుకొని పనిచేసిందో, ఎంత కష్టపడిందో ఒక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెలుసుకోవాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా నేను వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాను. ఒక మహిళా కార్మికులుగా ఉండి మా కంపెనీలో డ్యూటీ చేసుకుంటూ మరి కుటుంబ పోషణ కానీ వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళని కానీ చూసుకోవాలంటే ఆమెకు ఈ కంపెనీలో 8 గంటలు పనిచేసి రెక్కల కష్టం చేసి బాధపడి మీకు ఇంట్లో వండి పెట్టాలి, మళ్ళీ 5 గంటల తర్వాత వచ్చిన తర్వాత మీకు సేవ చేయాలి. అంత కష్టపడి కూడా ఈ కంపెనీలో 24 సంవత్సరాలు ఆమె డ్యూటీ చేసిందంటే నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలని. రేపు ఆమె చేసింది జీవితంలో కూడా మీ కుటుంబ సభ్యులు ఆమెను ఈ 24 సంవత్సరాలు చేసిన సర్వీస్కు రేపు ఆమె చేసే జీవితంలో ఆమె ఏ కష్టపడకుండా ఆమెను ఊళ్ళో పెట్టి చూసుకునే బాధ్యత మీ కుటుంబ సభ్యులని చెప్పేసి మేము మా యూనియన్ తరఫు నుంచి మీకు తెలియజేస్తున్నాము. తప్పకుండా మీరు ఆమెను చక్కగా చూసుకుంటారని చెప్పేసి ఆమె చేసే జీవితాన్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పేసి మీ ఈ సమావేశానికి నాకు ఈ సభకు నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగించుకుంటాను. రాజేశ్వరి గారు
నాయకులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మేమైతే ఫస్ట్ టైము ఈ లేడీస్ రిటైర్మెంట్ ఫంక్షన్ ఫస్ట్ టైం అటెండ్ చేయడం జరిగింది. ఈరోజు నిజంగా లేడీస్ రిటైర్మెంట్ వరకు కంపెనీలో పనిచేయడం అంటే చాలా గొప్ప అదృష్టం. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఇంట్లో మార్నింగ్ ఇంటికి అందరికీ మరి వంట చేసి వాళ్ళ మంచి బాగోగులు చూసుకొని మళ్ళీ టయానికి మరి డ్యూటీకి వచ్చి డ్యూటీలో ప్రొడక్షన్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో కార్యక్రమాలు మళ్ళీ ఇంట్లో ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఎన్నో మరి కష్ట నష్టాలు వచ్చి 24 సంవత్సరాలు సుదీర్ఘ కాలం మరి సర్వీస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలా సర్వీస్ చేయడంలో కూడా మరి ఇప్పుడు మనం చెప్పినట్టు పంచువాలిటీ, ఒక్కరోజు లేట్ లేదంట, పర్సనల్ ఫైల్లో ఒక కంప్లైంట్ డిసిప్లినరీ లేదు, అట్లనే సెక్షన్లో కూడా ఎవరితోటి వివాదం లేదు, వివాదరహితంగా అందరితోటి మంచిగా కలిసిమెలిసి మరి వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. సరే ఒక రకంగా లైఫ్ సక్సెస్ అయిపోయినట్టు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా నాకు తెలిసి మంచిగానే సెటిల్ అయ్యారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన వరకు వాళ్ళ కుటుంబం గురించి కొంత అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ అబ్బాయిలు కూడా బాగానే సెటిల్ అయి ఉన్నారు. సో రేపొద్దున కూడా ఇప్పుడు ఎంత సంతోషంగా ఇన్ని సంవత్సరాలు ఉందో మనం వెంటనే చెప్పినట్టు రేపొద్దున కూడా మీరు అంతే సంతోషంగా ఆమె మంచిగా చూసుకోవాలని మీ అందరికీ మా యూనియన్ తరఫున కంపెనీ తరఫున మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, కుటుంబ సభ్యులందరికీ. ఎందుకంటే ఇప్పుడు మీతోటి ఒక రోజులో ఒక 6 గంటలో 7 గంటలో గడుపుకోవచ్చు. ఇంక ఇప్పుడు కంటిన్యూ ఉంటుంది మీతోటే, 24 అవర్స్ మీతోటే మనోడు ఆడుకోవడమే ఉంది. కాబట్టి మీరు ఆమె కష్టపెట్టకుండా మంచిగా చూసుకోవాలి. రేపొద్దున కూడా మరి అందరం కూడా మనందరం కూడా నాలాగానే అందరం కూడా మంచిగా ఈ కంపెనీలో రిటైర్ అయిపోయి 10 కాలాల పాటు కంపెనీని మంచిగా కంపెనీ నడవాలి, మనం కూడా అందరూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ మరి రిటైర్మెంట్ లైఫ్ కూడా ఇంతకంటే మంచిగా మరి ఉండాలని చెప్పేసి ఆనందంగా జీవించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి మన సొసైటీ స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు దాన్ని ఉపయోగించుకొని రిజర్వ్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది. అది రిజర్వ్ ఫండ్ ఇప్పటివరకు 20 లక్షల అమౌంట్ జరిగింది. ఆ 20 లక్షల అమౌంట్లలో ప్రతి మెంబర్స్ 950 మెంబర్లు ఉన్నారు సొసైటీలో. 950 మెంబర్ల రిజర్వ్ ఫండ్ ప్రతి ఒక్క పర్సెంటేజ్ వాళ్ళ మాట ఉంటుంది. కాబట్టి ఎవరెవరైతే రిటైర్మెంట్ వెళ్ళిపోతున్నారో వాళ్ళందరికీ ఒక గిఫ్ట్ ఒక అమౌంట్ ఇవ్వాలని సొసైటీ బాడీ చేసింది. అంతా ఇప్పుడు కరోనా ఇయర్ నెక్స్ట్ బ్లాక్ ఇయర్ COVID ఏప్రిల్ 1 నుంచి 25 రిటైర్మెంట్ అవ్వాలి. ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి 21 మార్చ్ 31 వరకు అదొక లిస్ట్ తయారు చేసింది. మళ్ళీ ఇప్పుడు 21 ఇయర్ ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ మార్చ్ 31 వరకు నెక్స్ట్ మంత్లో మీటింగ్ చేస్తాము. ఈ బ్లాక్ ఇయర్ ఎవరైతే రిటైర్మెంట్ 5 వెళ్ళిపోయింది వాళ్ళు 25 మంది ఉన్నారు. వాళ్ళందరికీ 20 గ్రాముల సీనియర్ ప్లస్ షార్ప్తో సన్మానించాలని మేమందరం మనం టీచర్ చేస్తున్నాము. దీనికి మీరందరూ అసహాయంగా ఇప్పుడు మేము రాజేశ్వర గారు మెట్రోపల్ నెంబర్ 999 ఇచ్చే సీవర్ కూడా 399 ఇస్తున్నాము. మంచి వాల్యూ ఉంటుంది. తర్వాత మండలి ఇచ్చిన పబ్లిక్ చేయాలి కాబట్టి అందరి వీడియో వాళ్ళకి వీడియో కావాలంటే వాళ్ళ అమ్మాయికి, అందుకే తీస్తున్నాను. అందరికీ వీడియో కావాలంటే వీడియో తీస్తున్నాను. ఏమనుకోవద్దు.
దాదాపు ఒక్కొక్కరు 2,000 ఎకరాలు 2,400 ఎకరాలు నేను పెట్టుకుంటాను. అన్నీ కూడా మీ అందరూ కోఆపరేషన్ ఉంటుంది. నేను చిన్న చిన్న సమస్యలు వాళ్ళకి కోఆపరేట్ చేయాలి. ఈ స్టేట్ తీసుకొచ్చి సెక్రటరీ డివైడ్ ఇన్సూరెన్స్ ఎలా తర్వాత మాట్లాడు. మినిట్స్ అయిందా? ఓకే, మళ్ళీ పాజ్ చేసి మళ్ళీ రికార్డ్ చేయండి. ఈ సందర్భంగా మరి సర్వీస్ సెక్రటరీ ఫైనల్ సెక్రటరీ హ్యాండ్ ఓవర్ తర్వాత యూనియన్ కూడా అయినా లేడీస్
ఓకేనా? తీసండి నా తర్వాత ఆంజలమ్మ అవునా మీరు ఇంతకంటే గ్రాండ్ కదా. నంది కాక నన్ను ఎవరు తీసుకోలేదు. నేను వీడియో కెమెరా అయిపోయినప్పుడు ఈరోజు ఓకేనా? ఆల్రెడీ 3 times కొట్టేసి. ఓకే స్టాప్ స్టాప్ ఎందుకంటే బిట్స్ లాగా చేస్తే నాకు కొంచెం ఈజీ. నేను తీస్తాను.
అంటే నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను మొత్తం. ఆ వీడియోలో నుంచి మళ్ళీ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మీరు తీశారు కదా, అవి ఒక్కసారి తీద్దాం. నాది 9959 29 2332. అది డాక్యుమెంట్లో పంపించాలి మీరు. అది కట్ చేయండి. అది రికార్డ్ వచ్చిందంటే ఇప్పుడు రికార్డ్ ఆగిపోతుంది. ఒకసారి అది నేను చెప్తాను, ఒక్క నిమిషం. మెయిల్ ఐడి పెడితే మెయిల్ వీడియో రికార్డ్, వీడియో తీస్తున్నాను నేను. అట్లా ఫోటో కావాలి కదా.
అంటే ఫ్లాష్ ఆన్ చేయలేదు కదా, అట్లా ఫ్లాష్ ఆన్ చేస్తే కూడా క్లారిటీ రావట్లేదు. బట్ ఈ వీడియో రికార్డ్ చేస్తూ దాంట్లో ఫొటోస్ నేను ఎడిటింగ్ చేస్తా. అంటే ఫోటో స్టూడియోలో నేను చేస్తాను, అంటే ఫోటోషాప్లో చేస్తాను. బాగున్నారు ఫొటోస్. మన ఎవరు రామకృష్ణ రామకృష్ణ మొబైల్ అనుకుంటా. రామకృష్ణ అన్న నల్లగా పొడుగున్నాడుగా, రాజశేఖర్ దగ్గర ఉన్నాయి. నెంబర్ తీసుకుంటా నేను నాకు ఎడిటింగ్ వచ్చానా. ఎక్కించవచ్చు, చేస్తాను. సీడీ దాన్ని పెన్ డ్రైవ్లో కాపీ చేసి అలా మనం టీవీలో ప్లే అయ్యేటట్టు చేయొచ్చు. చేసేస్తాను. మీరు అటు జరగండి, ఇంకా కొంచెం అటు జరగాల్సింది. సరిపోయింది. వీడియో తీసిన నేను ఆల్రెడీ మొత్తం అంతా. ఉంది ఫ్లెక్స్ ఉంది. ఏమైనా ఆగు. నడుస్తుండ
తీసుకొచ్చా అన్న ఆ పార్కింగ్ దగ్గర పెట్టినా. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మా సహోదరి నీ ప్రియ కుమార్తె దాయం రాజేశ్వరి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. నాయన సూపర్ మ్యాక్స్ టోపాస్ కంపెనీలో తను పనిచేసి తండ్రి మరి నేడు పదవి విరమణ చేయడానికి తండ్రి నువ్వు కృప చూపించాం. తన కెరీర్ అంతట్లో కూడా నీ కృపా కాపుదల భద్రత తండ్రి సహోదరికి ఇచ్చి తన యొక్క తండ్రి మరి ప్రభా మరి పనును సంపూర్ణంగా ముగించుకోవడానికి తండ్రి నువ్వు కృప చూపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. సహోదరికి తండ్రి ఆరోగ్యాన్ని బలమును శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమించి ఆశీర్వదించి ఇచ్చినటువంటి తండ్రి గర్భఫలాలు తండ్రి నా తండ్రి ఇదిగో మరి రాజ్ కుమార్ వారి కుటుంబ సభ్యులను బట్టి రవికుమార్ వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. కూడా వచ్చిన బంధుమిత్రులను బట్టి అలాగే తండ్రి ట్రోపాస్ కంపెనీ నా తండ్రి వారి యొక్క మరి కోలిక్స్ అందరిని బట్టి కూడా మీకే సహచరులను బట్టి వందనాలు స్తోత్రాలు మేము చెల్లిస్తుంటున్నాం ప్రభు. మరి తండ్రి తన మరి ఆ యొక్క సర్వీస్ అంతట్లో కూడా చక్కటి రీతిలో పని కొనసాగించుకుని తండ్రి విజయవంతంగా మరి ముగించుకోవడానికి తండ్రి రిటైర్మెంట్ చేయడానికి కృప చూపించారు, వందనాలు. అదే రీతిగా తండ్రి నాయన మరి పుట్టిన దినాన్ని పురస్కరించుకుని 58 సంవత్సరాలు నీ కృపా కాపుదల భద్రతనిచ్చి ఆయురారోగ్యాలు ఇచ్చి తండ్రి వైవాహిక జీవితంలో ప్రవేశపెట్టి తండ్రి నాయన తనకు బిడ్డలనిచ్చారు, వారికి మరల బిడ్డలనిచ్చి ఉన్నారు. ఆ మరి నేడు పదవి విరమణ కొనసాగించడానికి తండ్రి మరి చేయడానికి కృప చూపించుకున్నారు. నీకు వందనాలు. మరి తండ్రి తను 58 సంవత్సరాలు పూర్తి చేసుకుని 59వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ తరుణములో అట్టి నూతన సంవత్సరంలో కూడా నీ దయాకిరీటం దయచేయండి. మంచి తండ్రి నాయన ఆయురారోగ్యాల ప్రభావం మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో నా తండ్రి జరిగే కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడినట్టుగా ఉండి మీకు భద్రపరిచి మీకు నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ఈ కార్యక్రమం పురస్కరించుకుని కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి పేరు పేరు చెప్పిన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యం దయచేయమని తండ్రి మరి రాజేశ్వరి గారి వారి యొక్క తండ్రి సహచరులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా వారి యొక్క పనుల్లో చక్కటి రీతులు పని కొనసాగించుకోవడానికి కృప చూపించి సహాయం చేయమని తండ్రి జరిగే కార్యక్రమం అంతట్లో మీరు మాకు తోడినట్టుగా ఉండి మీ కృపలు భద్రపరిచి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని కేక్ ప్రభా కట్ చేస్తుంటుండగా తండ్రి కేకు సదృశుల సమ్మేళనం తండ్రి ఇప్పటికే తన జీవితంలో అన్ని రుచులను తండ్రి కొనసాగించి తండ్రి చూసి తండ్రి నాయన మరి యొక్క పదవి విరమణకు రావడం జరిగింది. శ్వాస జీవితంలో కూడా తండ్రి నాయన తన అనుభవాలను తన బిడ్డలకు వారి మనవలకు తండ్రి మరి నేర్పించి తండ్రి దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి సహోదరుని బలపరిచి స్థిరపరిచి నీ కుమారుడని యేసుక్రీస్తు రెండవ రాకడ సిద్ధపరచమని సహోదరుకు ఉన్నటువంటి ఆలోచనలు బట్టి వారికి ఉన్న తలంపులను బట్టి తండ్రి మీరు న్యాయం చేకూర్చి మీరే నీ కుమార్తెకు తన యొక్క మరి కుటుంబమునకు వారి బిడ్డలకు అండగా కొండగా కోటగా ఉండి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనిచున్నాము ఘనమైన మా తండ్రి, ఆమేన్. రండి మరి చాల్వా కప్పుతానన్నారు, సన్మానం చేసి మొట్టమొదట చాల్వా కప్పి సన్మానం చేసిన తర్వాత అప్పుడు కేక్ని కట్ చేద్దాం. రండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా, నేను పేర్లు చెప్పాను కదా, అందరూ కూడా సిస్టర్ పక్కనే ఉండండి. మీరంతా కూడా సరే అందరూ కూడా క్యాప్స్ కొడదాం మనం అందరూ కూడా. ఇటువైపు ఒకరు అటువైపు ఒకరు వచ్చి మీరు కప్పితే బాగుంటుంది. ఓకే, ఈ రాజ్ కుమార్ ఇక్కడ నిలబడితే మరి మీ మిస్సెస్ని కూడా పిలువు, కేక్ కట్ చేపిస్తాం మొట్టమొదట. చాలా కప్పాలనుకున్న తొందరగా రండి, తొందరగా కప్పండి. మనం గిఫ్ట్స్ కొంచెం ఆలస్యంగా ఇచ్చినా పర్వాలేదు, ముందు కేక్ కట్ చేసినట్లయితే మరి
ముందు మనం కేక్ని కట్ చేపిద్దామండి. ఎందుకంటే సూపర్ మ్యాక్స్ టోపాజ్ కంపెనీ తీసిన ఎంప్లాయీస్ కూడా కొంతమంది ఉన్నారు. వారు కూడా సన్మానం చేయడానికి వారు కూడా మరి ఈ సమయంలో సిద్ధపాటు కలిగి ఉన్నారు కనుక అది కూడా మనం కొనసాగించాలి. కాబట్టి సమయాన్ని మీరు వ్యర్థపరచకుండా ఈ త్వరగా మనము ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. దయచేసి మొట్టమొదటి మనం ఈ కేక్ కట్ చేద్దాం. రాజ్ కుమార్ అక్కడ ఇల్లు మిసెస్ కూడా చిన్నపిల్ల కదా ఆమె ఇప్పుడు బర్త్డే బేబీ అంటే చిన్న ఆమె, అందుకని మీరే కట్ చేయించాలి. లైటింగ్ పడుతుంది. ఇప్పుడు ఎందుకంటే మరి కంపెనీ స్టాఫ్ అంతా కూడా సాంగ్ చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి కొందనాలు తండ్రి. మరి సూపర్ మ్యాక్స్ టోపాజ్ కంపెనీ తండ్రి నేను మన సహచరులందరూ కూడా తండ్రి సమయంలో ఏర్పాటు చేసినటువంటి తండ్రి కేక్ని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు. వారందరూ తండ్రి కూడి వచ్చిన సందర్భాన్ని బట్టి మీకు వందనాలు. ఇంత వారు కూడా తండ్రి ఇంకా తండ్రి ఉద్యోగ పనిలో కొనసాగుతూ ఉంటుండగా తండ్రి వారందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఆయారోగ్యాలు ఇచ్చి వారి యొక్క పనులు తండ్రి వారి ముందుకు నడిపించి వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని సహోదరి రాజేశ్వరి గారు కూడా మీ జ్ఞాపకం చేసుకుని తన పట్ల మీ చిత్తం నెరవేర్చి తన ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనిచున్నాము ఘనమైన మా తండ్రి. పెడుతున్నాడు కొంచెం వెనక్కోండి. Happy birthday
ఎవరన్నా ఇంకా గిఫ్ట్ పెట్టే వాళ్ళు ఉంటే వచ్చేయమని చెప్పండి. దయచేసి ఇంకెవరైనా ఒకవేళ మరి గిఫ్ట్స్ ఇచ్చేవారు ఎవరైనా ఉంటే బహుమతులు దయచేసి మీరు ముందుకు రండి. త్వరగా మరి ఇంకొక చిన్న కార్యక్రమం ఉంది, అది అయిపోయిన తర్వాత మనం డిన్నర్ చేద్దాం. దయచేసి ఎవరైనా మనకి బహుమతులు ఇవ్వాలనుకుంటే దయచేసి ముందుకు రండి. Happy birthday to you. Happy birthday, happy birthday, and the sun tonight. సహోదరు రాజేశ్వర్ గారికి సన్మానం చేయాలని ఆశపడుతున్నారు. దయచేసి వారు ముందుకు రండి. సహోదరులందరూ కూడా, సహోదరి మండలి ఎవరున్నా కూడా, క్రైస్తవ సహోదరులు మరి కంపెనీ తరఫున దయచేసి మరి ముందుగా మీరు సిద్ధపాటు కలిగి ఉన్నారు కనుక క్రిస్టియన్ ఎంప్లాయీస్ అందరూ కూడా దయచేసి ముందుకు రండి. సహోదరికి మరి సన్మాన కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక దానిని మనం ఫినిష్ చేసినట్లయితే ప్రోగ్రామ్ Happy birthday, happy birthday, happy birthday to you. ఎవరైనా ఒకవేళ బహుమతులు ప్రదానం చేయాలనుకుంటే ముందుకు రండి. ఎవరైనా ఒకవేళ ఆ బహుమతులు ఇస్తూ కూడా ఫోటో దిగాలనుకున్నా కూడా త్వరగా ముందుకు రండి. లీజర్గా ఉంది ఇప్పుడు, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఎందుకంటే ఎక్కువ మంది వస్తే మీకు అవకాశం దొరకదు. ఎవరైనా ఇంకా బహుమతులు ఇవ్వాలంటే దయచేసి ముందుకు రండి. Happy birthday to you. Happy birthday, పెట్టు happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, and the sun tonight. ఉమా వాళ్ళ ఏది ఉమా ఏది Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. అందరూ కనపడేటట్టుగా నిలబడండి. అందరూ ఫోటో మీరు దిగుతున్నారు కదా, అందరూ కనపడేటట్టుగా నిలబడండి. నిలబడిన ఒకసారి ప్రార్థన చేద్దాం. మరి సహోదరులందరూ కూడా ఈ సమయంలో మరి రాజేశ్వర్ గారికి వారు సన్మానం చేశారు. వారి కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన జ్ఞాపకం చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో మరి సూపర్ మ్యాక్స్ ప్రొఫాస్ కంపెనీ తండ్రి నాయన మరి క్రైస్తవ సహోదరులందరూ తండ్రి కలిసి మరి మా సహోదరి రాజేశ్వరి గారి పదవి విరమణ సందర్భంగా తండ్రి నాయన వారు సన్మానం చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. కూడి వచ్చినటువంటి మా సహోదరులందరిని బట్టి, వారి కుటుంబాలను బట్టి మేము ప్రార్థన చేస్తుంటున్నాం. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు కూడా చేస్తున్న పనులో నీ కృపా, కాపుదల, భద్రతను వారికి తోడుగా నుంచమని ప్రార్థన చేస్తూ వారందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు దయచేయమని, వారి కుటుంబాలను కూడా మరి దీవించి ఆశీర్వదించమని తండ్రి. మరి పదవి విరమణ మరి చేసినటువంటి సహోదరి రాజేశ్వరి గారు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని, బిడ్డలందరి పట్ల మీ చిత్తం నెరవేర్చి బిడ్డలందరి ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకునమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించి వేడుకొనుచున్నాము ఘనమైన మా తండ్రి. Happy birthday, happy birthday to ఓకే. చూపించుకున్న విధానాన్ని బట్టి ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకుని కూడి వచ్చినటువంటి ప్రభు ఎంప్లాయీస్ అందరిని బట్టి కూడా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని, వారి కుటుంబములను కూడా ప్రభు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి తండ్రి నాయన సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి సహోదరి తండ్రి నాయన రాజేశ్వరి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి నేడు పదవీ విరమణ మరి చేసుకున్న సందర్భంలో ఏర్పాటు చేయబడినటువంటి కూడికను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మరి సహోదరికి
చీర అట్లా బాగుంది రవి మస్తుంది టేస్ట్ నిక్కి నిక్కి ఇటు బాబాయ్ ఇగో బాబాయ్ ఇగో ఫోటో తీసుకుంటారు చిన్నోడికి ఓకే ఓకేనా రవి